శివుడి మూడవ కన్ను తెరుచుకుంది. సృష్టిలో ఉన్న వాళ్ళందరూ గజగజమని వణుకుతున్నారు. ఎందుకో తెలుసా? శివుడు వేల సంవత్సరాల నుంచి హిమాలయ పర్వతాలలో కళ్ళు మూసుకొని కదలకుండా తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడికి ఒక పని అప్పగించారు. అదేంటంటే శివుడి తపస్సుని భగ్నం చేయటం, పార్వతీదేవి మీద ప్రేమ కలగడానికి. మన్మధుడు పుష్ప బాణాలు తీసుకొని వెళ్ళాడు. అదే సమయంలో చెట్లన్నీ పూలతో నిండిపోయి ఉన్నాయి. పక్షులు పాటలు పాడుతూ ఉన్నాయి. ఆ క్షణం మన్మధుడు శివుడి హృదయంపై బాణం వేశాడు. శివుడు రెండు కనుబొమ్మల మధ్యలో ఎంతో మండుతున్న ఆవేశం. మూడవ కన్ను తెరుచుకుంది. మన్మధుడు బూడిదైపోయాడు. మన్మధుడి భార్య రతీదేవి ఏడుస్తూ ఉంది. ముల్లోకాలలో ప్రేమ అదృశ్యమైపోయింది. దేవతల పిల్లలు ఆగిపోయాయి. సృష్టి నిలిచిపోయి ఉంది. అప్పుడు పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి వేల సంవత్సరాల పాటు తపస్సు శివుడి ప్రేమను పొందింది. శివుడు మన్మధుడిని తిరిగి జీవింపచేశాడు. కానీ కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేలా. అందుకే మన్మధుడికి అనంగుడు అని పేరు వచ్చింది. అంటే శరీరం లేని వాడు అని అర్థం. ఈ కథ మనకేం నేర్పిస్తుంది అంటే శివుడి కోపం సృష్టిని ఆపగలదు, కానీ పార్వతి ప్రేమ శివుడి ప్రేమను పొందగలదు, మార్చగలదు. అలాగే నిజమైన ప్రేమకు భక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు శివుడిని ఇలా పిలవండి: ఓం నమః శివాయ నమః, హర హర మహాదేవ్. అలాగే సోమవారం రోజు 1008 సార్లు జపించాలి. మీ జీవితంలో అసాధ్యమైనది సాధ్యమవుతుంది. అలాగే ఇలాంటి రహస్యమాల కోసం జీవన సత్యం అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.